అబ్బాయి అమ్మ అనిపించాడు, బాబాయ్ బాబు అనిపిస్తాడో ఏమో అని భయపడుతూనే బాలయ్య బాబు డిక్టేటర్ కి వెళ్ళిపోయా. విష్ ఆల్ ద బెస్ట్. సర్ప్రైజింగ్ గా ఫస్ట్ హాఫ్ టిపికల్ బాలయ్య బాబు స్టైల్లో లేదు, కాస్త డిఫరెంట్ గా సాగి ఇంటర్వెల్ టైం కి హీట్ ఎక్కుతుంది. ఏంటి ఈ మాయ అనుకున్న టైంలోనే నాకెందుకో ఇంగ్లీష్ బొమ్మ ఈక్వలైజర్ గుర్తొచ్చింది. ఇక సెకండ్ హాఫ్ ఫక్తు బాలయ్య స్టైల్లోనే సాగుతూ ఉంటుంది. మనకి ఇంతకు ముందు చూసిన బాలయ్య సినిమాలు చాలా గుర్తుకొచ్చేస్తాయి. క్లైమాక్స్ లో గాల్లో లేచే సుమోలతో సహా నెక్స్ట్ ఏం జరుగుతుందో చిన్న పిల్లోడికి కూడా తెలిసిపోతుంది. అక్కడక్కడ మన పేషెన్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. ఇలాంటి రోల్స్ బాలయ్య ఆవకాయ తిన్నంత అవలీలగా చేసేస్తాడు, అలాగే చేశాడు కూడా. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎన్నో పేపర్లో పడాలండి. అక్కడక్కడ బాలయ్య మార్క్ పంచ్లు కూడా బానే పేలాయి. ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఓ సాంగ్ లో బాలయ్య డాన్స్ చూస్తే వయసు పెరిగింది అనే విషయం బాగా అర్థమవుతోంది. సోనాల్ చౌహాన్ స్కిన్ షో కోసం ఫస్ట్ హాఫ్ లో అలా మెరుస్తుంది. సెకండ్ హాఫ్ లో మెయిన్ హీరోయిన్ అంజలి తన రోల్ తను చేసింది. నెగటివ్ రోల్ లో రతి అగ్నిహోత్రికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కమెడియన్స్ నవ్వించడానికి నానా తిప్పలు పడ్డారు. తమన్ డప్పు మూతల్లో ఓ 2 సాంగ్స్ చెవులకి కాస్త బానే వినిపిస్తాయి. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టమాక. డైరెక్టర్ శ్రీవాసవ్ కొత్తగా ఏమీ ట్రై చేయాల. ఇంతకు ముందు బాలయ్య సినిమాలానే తీశాడు. కడుపులో పొడిస్తే 1 ఇయర్ కోమాలో పోవడమే కాస్త కామెడీగా అనిపిస్తుంది. మొత్తం మీద ఏ మాత్రం కొత్తదనం లేని ఈ డిక్టేటర్ బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చచ్చేమో గానీ మిగతా వాళ్ళకి సోసోనే. ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ డిక్టేటర్ కాదు, మరి ఎన్బికే డిక్టేటర్. ఇది కరెక్ట్. కొత్త పిల్ల సురభి కాంబినేషన్ లో ఈ రోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్రెస్ రాజ్య. ఇంప్రెస్ చేశాడా?